తెలంగాణ వంట అంటే సూపర్. మునిగాకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అన్నట్లు ఉంటుంది తమాషా. 1 టీ స్పూను ధనియా పౌడరు లాస్ట్కు మనం దించుకునే ముందు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఉంటే వేస్తారు, లేకుంటే లేదు. పల్లెటూళ్ళలో అయితే ఓ టైంలో దగ్గర లేకపోతే వదిలేస్తారు. ఇక ధనియా పౌడర్ అయితే ఎప్పుడు చేసి పెట్టుకుంటాం కదా మనం ఇంట్లో. ఇట్లా సన్న మంట మీద వేసుకోవాలి. ఎంత బాగా వచ్చింది చూడు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇట్లా కమ్మగా వాసన వస్తుంది. ఎంత బాగా వస్తుంది చూడు. ఇక ఆరోగ్యం ఇక ఈ టేస్ట్ ఇట్లా వేసుకొని ఇక పప్పులకు మనం ఏంటంటే ఈ పప్పుకు రొట్టె, జొన్న రొట్టె, అన్నంకు ఏదానికైనా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇక రెడీ. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇక పంపిస్తే ఇది మునగాకంటే మనము ఇక దాంతో ఆరోగ్యమే మా భాగ్యం అన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఇది విషయము. లైక్, కామెంట్. లైక్లు అయితే ఇయ్యండి. లేత ఉన్నది తీసుకోండి. కొంచెం లేత ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా చీరాలి. ఇలా ప్రతి ఆకు బట్టి మునగాకు ఆకాకు తెంపుకోవాలి. తెంపుకుంటా ఇంట్లో వేస్తాను. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే మునిగాకుతోటి అంటే మనం పప్పుతోటి చేసుకుందాం, పెసరపప్పుతోటి. మనల్లో కూడా ఏంటంటే కందిపప్పుతోటి ఉన్నది. ఇప్పుడు పెసరపప్పుతోటి చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం అన్నది మంచి ఆరోగ్యం మా భాగ్యం అంటారు కదా. ఆ రకంగా ఇక షుగర్ పేషెంట్లకు కూడా చాలా బెనిఫిట్. ఏంటంటే హై షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే రోజు కొంచెము తింటే లో షుగర్ అవుతుంది. మంచిగా అవుతుంది. లో అంటే లో కాదు, కరెక్ట్గా అవుతుంది. ఇక అది విషయము ఏంటంటే మనకు చెడు అదే కొవ్వు ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, కొవ్వు చెడుది అన్నది కరిగిస్తుంది మనకు. అది రోజు కొంచెం తింటే తగ్గిపోతుంటుంది చెడు కొవ్వు అన్నది. మనకు రక్తంలో చెడు కొవ్వు కొడుకుంటుంది కాబట్టి మంచిది తీసుకుంటుంది, చెడుది కడిగేస్తుంది. ఇది విషయం. ఇక ఇది అయితే ఎన్ని రకాలు. గుండెకు మంచిది, గుండెకు మంచిది. కొలెస్ట్రాల్ అన్నది తగ్గిపోతుంది. ఇక మనకు అంత బెనిఫిట్ అంటే ఎన్ని రకాల బెనిఫిట్ అంటే అన్ని రకాలు. క్యాన్సర్ ఉన్న కూడా మంచిది. క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఈ రోజులలో గుండెపోటు వస్తుంది, ఆట అన్నది వస్తుంది. గుండెలా రంధ్రాలు పుడకపోతాయట. పుడకపోతే ఇది తింటే ఓపెన్ అవుతాయట. డాక్టర్ చెప్తుండ అట్లా. నేను అన్ని రకాలు విన్న తర్వాత మీకు అంటున్నా. ఎందుకంటే బ్లాక్ అన్నది గుండెకు మనకు అది ఒక పైప్ లాగా ఉంటది కదా, అలా నిలబడ్డది. అది కరిగించేస్తారట. అది వెళ్ళిపోతాట. అది వెళ్ళిపోయి చెడు అన్నది వెళ్ళిపోయి మనకు ఆట అన్నది మంచిగా తయారవుతుంది. ఇక మంచిగా నీట్గా ఉంటుంది. ఇక ఇది తిందాము. ఎప్పుడెప్పుడు మీరు ఏంటంటే ఇండనే కాదు, ప్రతి దాంట్లో తాలింపు వేసుకుందాం మంచిగా ఉంటుంది. తాలింపులో కరివేపాకు వేస్తాం కదా, ఇదో 4-5 రెమ్మలు వేసుకోండి. కొద్దిగా అంత వేసుకోండి, ఏం కాదు. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక అందులో ఏర్పడది. మనము టమాటా వండుకొని, పప్పు వండుకొని, ఎండ్లు వండుకొని ఇక మనం కరివేపాకు ఎట్లా తెచ్చుకుంటామో ఇవి కొన్ని ఉంచేసుకోవాలి. మనం కవర్లో పెట్టి ఉంచుకొని ఇక ఎండ్ల తాలింపు వేసుకున్నది. కారాలు కూడా మన అన్నీ ఉన్నాయి. ఏంటంటే మునగాకు కారం ఉన్నది, కారపొడి కారం కూడా వేసిన. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి. ఇక అన్ని కూడా మంచియే, అన్ని కరెక్ట్ తినేది చూడండి. ఇక చెడుకైతే చెడు కొలెస్ట్రాల్ అయితే కనిపిస్తుంది. తొక్కు కూడా చేస్తాం. తొక్కు చేద్దాం. తొక్కు చేస్తా. ఇది కారపొడి కూడా వేసిన. ఇక మనలో చూడు కారపొడి ఉన్నది. ఇప్పుడు పప్పు, పెసరపప్పు తోటి మునగాకు తెలంగాణ పప్పు ఆ రకంగా చేసుకుందాం మనం. తెలంగాణ పప్పు ఎట్లా చేసుకుంటాం అన్నది ఇక ప్రతి పిల్లలు ఇది చేసుకుంటేందుకు ఇళ్ళల్లో మనకి ఇంటి వెనకాల చెట్టు ఉంటుంది. ఇక చెట్టు ఉంటే ఆయన ఇక పొయ్యి తెంపుకొస్తారు. కూరగాయలు అయినా తెంపుకొస్తారు. ఏమున్నది ఇక పోరాను తెంపుకరా అంటే ఉడుకు తెంపుకొస్తాడు. కూరగాయలకైనా కానీ ఇక జల్దీ వండుకోవాలి, జల్దీ తినాలని కూడా మనము చేనులలో కొయ్యేటోళ్ళు ఉంటారు. ఇంటి వెనక మునిగాక అయితే ఉంటుంది కదా. ఇట్లా పప్పు వేసుకొని వండుకుంటామా, టమాటా వేసి వండుకుంటామా, మనం ఎన్ని రకాలైనా వండుకోవచ్చు దీన్ని. ఇక అన్ని రకాలు కూడా చూపిస్తా. ఇప్పుడైతే పెసరపప్పుతోటి మీ ముందుకు వచ్చింది. పొడి పొడి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నచ్చితే వేసుకోండి, నచ్చకుంటుంది. తెలంగాణ పెసరపప్పు, మునిగాకు పెసరపప్పు టేస్ట్గా తినాలనిపిస్తుంది.
మనం చేసుకుంటే ఉడక వేడి వేడి అన్నంలో కలుపుకొని ఇప్పుడు తేజకు నేను తినబెడతా చేసి మన బిడ్డలకు పెట్టుకుంటే పిల్లలకైనా ఆరోగ్యానికి మంచిది. ఎంత బెనిఫిటో దీని కొరకైతే డాక్టర్ని ఒకసారి తెలుసుకుంటే ఆకుకూరలలో ఫస్ట్ ర్యాంక్ ఇది ఇస్తుంది. దీనికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్, దీనికి వస్తుంది. మునిగాకు వచ్చినాక అన్నిటికీ ఆకుకూరలకు వస్తుంది ఫస్ట్ మెయిన్. ఫస్ట్ ర్యాంక్ ను చేసి చూపిస్తావా? సరే, ఏమేం కావాలో చెప్తావా? చెప్తా, చూపిస్తా. ఇది ఉప్పేసి కడిగినా, మంచిగా ఉప్పేసి కడిగినా, ఉప్పేసి 2-3 సార్లు కడుక్కోవాలి. ఇది కొంచెం పెడుసుంటది, మంచిగా ఉడికించుకునేది చూడాలి. ఇక మా అన్నిటికంటే పెడుసుంటది, చిన్నగానే ఉంటుంది కానీ మా గట్టిగా ఉంటది. చిన్నోళ్ళు గట్టిగా అన్నట్టుగా ఉంటది, గట్టిగా అన్నట్టు పొడవైతే తక్కువ ఉన్నావా? గట్టోళ్ళు పొట్టిగానే ఉంటది ఆకు. ఇది మామూలు ఉడుకుతుందని అంటాం, ఉడుకుడు కాదు, మంచిగా ఉడికించుకోవాలి. ఇగో పెసరపప్పు ఒక చిన్న గిన్నెడు, ఎంతంత గిన్నెడు, చిన్న గిన్నెడికి దాన్ని తీసుకున్నాం. ఎండిమిర్చి ఒక 4, పచ్చిమిర్చి ఒక 4, పసుపు, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, ఇగో ఉప్పు. మన కల్లుప్పు అయితే మనకు ఇట్లా ఇంటి ముంగటికి అమ్మత్తుండే గిట్లనే తీసుకొని గిట్లనే వేసుకుందరు, అట్లా చూపిస్తున్నా. ఎల్లిగడ్డలు ఒక 4-5, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఇంతలే. ఇక వీటితోటి చేసేసుకుని నువ్వు ఆయిల్ అయితే అక్కడ ఉంది, చేసుకుందాం పని. సరేనా? చిన్నగా ఉంది కదా స్పూను, 3 స్పూన్లు వేస్తున్నా, దీంతో సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఎందుకంటే ఎన్ని వేసినాం అంటారు. జీలకర్ర 1 టీ స్పూన్, ఎల్లిగడ్డ, కరివేపాకు. కరివేపాకు వేయంగానే ఇట్లా కోపం వచ్చినట్టు అవుతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి. మీరు కారం తినదానికి వేసుకోండి, పచ్చిమిర్చి అయితే ఎంత తింటా అన్నారు. నేనైతే పప్పుకు సరిపోయేటట్టు వేసుకున్నా. 7 మిర్చి చెప్పుకున్నాను, అవి ఒక 4, ఇవి ఒక 4. ఉప్పు వేసుకోండి, నూనెకు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. 1 టీ స్పూన్ వేసుకున్నాను నేను, తక్కువ ఉంటే మన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు పప్పు కడుక్కుందాం మనం. చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇది ఏంటంటే ఫైబర్ ఉంటుంది, మనకు బీపీ తక్కువ చేస్తుంది, అన్నిటికీ మంచిది. కొలెస్ట్రాల్ అంటే మనకు అన్నిటికీ రకాలు ఉడక చెడు కొవ్వు తీసేస్తుంది, ఫైబర్ ఉంటుంది, ఎన్ని రకాలు. దీని కొరకు ఏం చెప్పలేను, ఇక చెప్తే తెలుస్తుంది మీకు. ఇక ఎందుకంటే డాక్టర్ని తెలుసుకుంటే తెలుస్తుంది ఏ విషయం అన్నది. ఇది దీంతో ఎంత బెనిఫిట్ ఉన్నది. రోజు కొద్దిగా తినేది చూడుర్రి, ఎలా నన్ను వేసేసుకోండి. వేసుకో, ఇట్లా వేసేసుకున్నాం. ఇట్లా ఉంటుంది తెలంగాణ వంటంటే, ఇట్లా పటాపట్ చేసేస్తారు. మళ్ళీ జల్లి వేసి చేనుకి వెళ్ళిపోయి పని చేసుకొని వంట ఎంత కొద్దిసేపట్లో చేస్తారు. చేసి ఇక మళ్ళీ పని వాళ్ళను మనం కైకిలికి పిలుస్తాం కదా, అలా తీసుకొని పోయేటందుకు టైం ఉండాలి కదా. ఇక తెలంగాణ ఎక్కువ ఏంటంటే చేనులలో కోడి ఉంటుంది కాబట్టి చేస్తారు. కొంచెం పప్పు అన్నది కారం ఉంటేనే కమ్మ ఉంటుంది. మునిగాకు వేసుకుందాం మనం. ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది కానీ పెడుసు ఉంటుంది, మనం కొద్దిగా ఉడికించుకోవాలి. అవును, ఇక దీని కొరకైతే ఏం చెప్పలేను. ఇక డాక్టర్ని ఒకసారి తెలుసుకుంటే, డాక్టర్లు ఎక్కువ తింటారు ఇది, అలా తెలుసు కాబట్టి. ఇది ఏంటంటే మనము ఆ చెట్లు పెద్దగా ఉండి మనం ఏం పట్టించుకోము. పల్లెటూళ్ళల్లో ఇంటి వెనకాల ప్రతి ఇంటి వెనకాల ఉంటాయి, మునక్కాడలు తీసుకోవాలి, తినాలి. ఇక ఈ ఆకు తినాలన్నది తెలియదు. ఇక కొందరు తెలియక ఉడక తినరు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుకొని తినండి. పిల్లలకు గుడక పెట్టుండ్రి, ఏంటంటే ఆ కళ్ళకు గుడక మంచిదని చెప్తుండ్రు డాక్టరు. ఇది నేను అర్జెంటుగా అండాలి, నా మందికి అందరికి చూపెట్టాలి అని నాకు ఒక కోరిక. ఇది హెల్త్ మంచిగా ఉండాలి. ఇక ఇది నేను తింటా, వాళ్ళు తింటారు, ఇక అప్పుడు మంచిగా ఉంటుంది కదా. కొద్దిసేపు ఉడకని
ఆనియన్ ఫస్ట్ వేయలేవు ఎందుకంటారు ఈ నీరుతోటి కొంచెం ఉడుకుతుంది అన్నట్టు. ఇట్లా వేసుకొని చూడు ఎట్లా ఉంటుందో చూడు ఒకసారి. మంచిగా ఉంటుంది. తెలంగాణ అంటే ఇట్లా చేస్తారు. ఇది దీంతో ఉడికి పప్పుతోటి మునగాకుతోటి ఇట్లా ఉడికి బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే ఓ లెవెలు. ఎందుకంటే నమ్మి చెయ్యండి. 5 నిమిషాలు ఇద్దామా. కొద్దిసేపు అట్లా మనం నూనెలో వేసినాక ఆనియన్ వాటర్ వెళ్తాయి కదా మనకు, ఆ వాటర్ తోటే కొద్దిగా ఆకైతే గులబడ్డది కదా, ఇట్లా గులబడ్డట్టుగా అవ్వాలి. ఆకు ఇట్లా గులబడ్డట్టు అయినాకనే మనం వాటర్ పోసుకుందాం. అడగంటకుండా కొద్దిగా ఉడికించుకుంటాం కదా, వాటర్ లేదు కదా, కొద్దిగా వస్తుంది. ఒక టీ గ్లాసులు పొయ్యండి. మనం టీ తాగుతాం చూడు, ఆ గ్లాసులు పొయ్యండి. ఉప్పు అన్నది ఇప్పుడు చూసుకోండి కొద్దిగా ఇట్లా చూసి కరెక్ట్ ఉందా అని కొంచెం పడుతుంది. నేను వేస్తా. కొద్దిగా అంత సన్నపప్పు అయినా వేసుకోవచ్చు, దొడ్డుప్పు అయినా వేసుకోవచ్చు. మునగాకైనాక కమ్మగా వాసన వస్తుంది కదా. పిల్లలకు పెడితే కళ్ళకు కూడా మంచిదట. ఈ రోజులలో చదువుకుంటారు కదా పిల్లలు, ఎందుకంటే కళ్ళకు ప్రాబ్లం వస్తుంది. ప్రతి పిల్లలకు అద్దాలు పెట్టుకుంటారు, చిన్న పిల్లలు అద్దాలు పెట్టుకుంటారు. ఇక మూత పెడుతున్నా. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తెలంగాణ వంట అంటే సూపర్. మునిగాకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అన్నట్లుంటుంది తమాషా. ఒక టీ స్పూను ధనియా పౌడరు లాస్ట్కు మనం దించుకునే ముందు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఉంటే వేస్తారు, లేకుంటే లేదు. పల్లెటూళ్ళలో అయితే ఓ టైంలో దగ్గర లేకపోతే వదిలేస్తారు. ఇక ధనియా పౌడర్ అయితే ఎప్పుడు చేసి పెట్టుకుంటాం కదా మనం ఇంట్లో. ఇట్లా సన్న మంట మీనే వేసుకోవాలి. ఎంత బాగా వచ్చింది చూడు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇట్లా కమ్మగా వాసన వస్తుంది. ఎంత బాగా వస్తుంది చూడు. ఇక ఆరోగ్యం ఇక ఈ టేస్ట్ ఇట్లా వేసుకొని ఇక పప్పులకు మనం ఏంటంటే ఈ పప్పుకు రొట్టె, జొన్న రొట్టె, అన్నంకు ఏదానికైనా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇక రెడీ. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇక పంపిస్తే ఇది మునగాకంటే మనము దాంతో ఆరోగ్యమే మా భాగ్యం అన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఇది విషయము. లైక్, కామెంట్. లైక్లు అయితే ఇయ్యండి. మునగాకు పప్పు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇక మాటలలో చెప్పలేను. సర్వరోగ నివారణ అని మన డాక్టర్స్ చెప్తున్నారు. మన డాక్టర్స్ తినమని చెప్తున్నారు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ఇక షుగర్ ఉన్న వాళ్ళకి, కంటి చూపుకి, మనకి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అంటే కొవ్వును కూడా కరిగిస్తుందట, లావు కూడా తగ్గుతారట. ఇప్పుడు మస్తు లావుతోటి ఇబ్బంది పడుతున్నారు కదా, ఇట్లా దొడ్డుగా తొందర అయిపోతున్నారు. నేను కూడా తొందరగా లావు అయిపోతా. కొద్దిగా తింటేనే లావు అయిపోతా నేను. కొద్దిగా తింటుంది అట్లా. ఇది కొవ్వును కరిగిస్తుందట. నాకైతే ఇక కొవ్వును కరిగిస్తుంది అన్నాక తినాలి అనిపిస్తుంది. ఇక సూపర్ చూపెట్టి ఇట్లా పొడిగా ఉంటుంది. ఇక మంచిగా ఉంటుంది, కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అట్లా తింటుంటే కమ్మగా వస్తుంది. వేడిగా ఉంది రైస్, మస్తు వేడిగా ఉంది. ఇక వర్షాకాలం కదా, జర వేడిగా తినాలి. మస్తు టేస్ట్ ఉంది. టేస్ట్ ఉందా? ఆ పప్పు వేసినావు కదా, ఆ ఫ్లేవర్ తోటి బాగా వస్తుంది, మంచిగా వస్తుంది. మునగాకు తినలేమన్న ముచ్చట్నే లేదు. అసలు సూపర్ చేసేసింది మమ్మీ. ఇట్లా వేసుకొని తినర్రి, మీకు కూడా నచ్చుతుంది. నేను గ్యారంటీ. సూపర్ ఉంది. సూపర్ ఉంటుంది. కమ్మ పెసరపప్పుతోటి పొడిగా అట్లా తినాలనిపిస్తుంది ఒకసారి. అర్థమైపోయింది. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోండి.